ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ అన్నీ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. యాగం ఆపడానికి గాను భైరవి తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ రుద్రయ్య యాగం ప్రారంభించే ముందు మా అందరికీ ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా అమ్మ నామస్మరణ మానకండి, గుడి బయటకు అడుగు పెట్టకండి. రేపు అమావాస్య గడియలు ప్రారంభమవ్వకుండా భైరవిని బంధించాలి, లేకపోతే మనలో ఎవ్వరము మిగులము. భైరవి ఆత్మ రేపు ఉగ్రరూపం దాల్చుతుంది, ఎవరినీ వదిలిపెట్టదు. నిన్నటి కంటే రేపు రెట్టింపు ప్రళయ రూపం దాల్చుతుంది. మనల్ని కాపాడగలిగేది కేవలం ఆ అమ్మవారే. అందరూ అమ్మకు సంపూర్ణ శరణగతి చేయండి. నేను అమ్మను ప్రసన్నం చేసుకోవడానికి యాగం ప్రారంభిస్తాను అని చెప్పడం మూలాన మేము అమ్మా నువ్వే దిక్కు తల్లి అని అమ్మను ప్రాధేయపడసాగాము. రుద్రయ్య శాస్త్రి గారు యాగం చేస్తూనే ఉన్నారు. ఆ రాక్షసి భీకరంగా అరుస్తూనే ఉంది. బోరున వర్షం కురవడం మొదలైంది. కానీ మేమంతా గుడి మండపంలో ఉండడం వల్ల ఆ వాన మమ్మల్ని ఏం చేయలేకపోయింది. అయినా భైరవి వికృతంగా నవ్వుతూ ఆగి ఆగి దిక్కులు ముక్కలయ్యేలా అరుస్తూ, చస్తారు, అందరూ చస్తారు, ఎవ్వరిని వదలను. రేపు నా రోజు. నీ అమ్మవారు నన్నేమి చెయ్యలేదు, ఏమి చెయ్యగలదు ఆ రాతి బొమ్మ అంటూ అరుస్తూ హేళనగా హహహా అని నవ్వుతూ చనిపోయిన వారి భౌతిక కాయాల్ని పైకి లేపి గాలిలో తిప్పుతూ, చూడండి మీ వాళ్ళని చివరిసారి, రేపు మీరు వాళ్ళ దగ్గరికే వెళ్దురు గాని అంటూ వికృతంగా నవ్వుతుంది. చనిపోయిన మా వాళ్ళని ఆ రాక్షసి హేళనగా గాలిలో తిప్పుతూ ఉంటే మా అందరికీ చెప్పలేనంత ఆక్రోశం కలిగింది. అమ్మా తల్లి కరుణించమ్మా, ఆ నీచురాల్ని అంతం చేయగలే శక్తిని ఇవ్వమ్మా అంటూ అరచేతుల్లో హారతులు వెలిగించుకున్నాం, పొర్లు దండాలు పెడుతున్నాం. యాగం పూర్తయింది. మా అందరి ప్రార్థన మన్నించినట్టు గుడిలో గంటలు వాటంతట అవే మోగడం ప్రారంభమైంది. హోమగుండం నుండి తాండవం చేస్తున్నట్టుగా హోమాగ్నిపై పైకి ఎగిసిపడి ఆ అగ్ని ఆదిశక్తి ఆకృతి దాల్చింది. మేమందరం చూస్తుండగానే అందులో నుండి ఒక కాంతి తరంగం రూపంలో రుద్రయ్యలో ప్రవేశించింది. ఒక్కసారిగా పైకి లేచిన రుద్రయ్య ఒక్క అంగంలో ఆలయ సింహద్వారాన్ని దాటి ఆ పిశాచి వైపు అడుగులు వేస్తున్నాడు. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏం జరగబోతుందో అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆ పిశాచి గాల్లోకి పైకెగిరి పారిపోబోయింది. రుద్రయ్య కూడా పైకెగిరి, ఎక్కడికి పారిపోతున్నావు అంటూ ఆ పొగలాంటి ఆకారాన్ని లాగి ఒక లోహపు జాడిలో బంధించి కిందకు దిగాడు. వాతావరణం అప్పుడు సాధారణ స్థితికి వచ్చింది. భైరవిని బంధించినందుకు ఊరంతా అమ్మవారికి వేల వేల నమస్కారాలు తెలుపుకొని ధైర్యంగా ఆలయ సింహద్వారాన్ని దాటి బయటకు రాబోయారు. ఆగండి, సమస్య ఇంకా సమసిపోలేదు. ఇదిగో ఈ జాడీలో భైరవి ప్రేతాత్మను అమ్మ దయ వలన బంధించగలిగాను. కానీ ఇది బయటకు వస్తే మాత్రం ఇంతకు మించిన ప్రళయం సంభవిస్తుంది. అందుచేత ఈ భైరవి ఆత్మను శ్మశానంలో కొన్ని ప్రత్యేకమైన పూజ చేసి భూస్థాపితం చెయ్యాలి. నేను ఆ పని మీదే వెడుతున్నాను. నాతో ఎవ్వరూ రావద్దు. నేను చెప్పే వరకు మీరందరూ గుడిలోనే ఉండి అమ్మవారి మంత్రం చదువుతూ ఉండండి
అని చెప్పి రుద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మేమంతా అతని మాట మీదే గుడిలో ఉన్నాం. రుద్రయ్య రాక కోసం ఎదురు చూస్తూ అమ్మా కాపాడు అంటూ అందరం అమ్మలను గన్న అమ్మను ప్రార్థిస్తూ ఉన్నాం. కాసేపటికి విజయ గర్వంతో నడిచి వస్తున్న రుద్రయ్యను చూస్తూ మాకు రుద్రయ్య సాక్షాత్తు అమ్మవారి వాహనమైన సింహంలా కనిపించాడు అని చెప్తూ వసుధ దారగా కారుతున్న కన్నీటిని తుడుచుకొని, ఆనాడు రుద్రయ్య రూపంలో ఆ పిశాచి బారి నుండి నిన్ను ఆ గ్రామాన్ని కాపాడింది ఆ భ్రమరాంబ అమ్మవారి తల్లి. కానీ ఆ రుద్రయ్య ఎవరికీ చెప్పకుండా ఊరి నుండి ఎటో వెళ్ళిపోయాడు అంటూ చెప్తున్న వసుధ మాటలకు అడ్డు వస్తూ హరిత, అమ్మ మరి ఇప్పుడు ఆమె మళ్ళీ ఎలా బయటకు వచ్చింది? అయినా అమ్మవారు నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను హైదరాబాదులో పెరిగాను. అంత ఆస్తి అంతమంది బలగం ఉన్న ఊరిని మహల్ని వదిలి నువ్వు నన్ను ఇక్కడెందుకు పెంచావు? మనది రాజవంశం కదా, ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? నేను నాన్న గురించి అడిగితే ఆయన పేరు తప్ప ఇంకేమీ ఎందుకు చెప్పలేదు? ఎన్నిసార్లు అడిగినా మనకి ఎవరూ లేరు అని ఎందుకు చెప్పేదానివి అంటూ ప్రశ్నల బాణాలు సంధిస్తూ ఉంది. అమ్మ హరిత, ఇప్పుడు అన్నిటికన్నా మనకు ముఖ్యమైనది మన శరణ్య. ఆమె బయటకు ఎలా వచ్చిందా అన్న దానికంటే ఆమెను ఎలా బయటపడాలి అనే ముఖ్యం. నేను జానకికి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆమె రుద్రయ్య ఎక్కడున్నా అనేది తెలుసుకుంటుంది. శరణ్యకు అమ్మ రక్ష కట్టాను. అది ఉన్నంత వరకు ఆమె దాన్ని ఏమీ చేయలేదు. రుద్రయ్య వచ్చేంత వరకు మనం ఆ పిశాచి వెంట హింస సహించక తప్పదు అంటుండగా ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.